హే గాయ్స్, ఈరోజు మన వీడియో అంటే చాలామంది డీజే ఛానల్ పెడుతున్నారన్నమాట. డీజే సాంగ్స్ ఉంటాయి కదా, మిక్స్ చేసి బీజిఎం యాడ్ చేసి కొంచెం డిఫరెంట్గా పెడుతున్నారన్నమాట. సో అలాంటి వాళ్ళ కోసం మానిటైజేషన్ అప్లై చేసినప్పుడు వాళ్ళ వ్యూస్ చాలా బాగా వస్తాయి. కానీ మానిటైజేషన్ అప్లై చేసినప్పుడు రీచ్ కంటెంట్ వచ్చి ఛానల్ ఫెయిల్ అయిపోతున్నాయి. మానిటైజేషన్ అవ్వట్లేదు అనమాట. మానిటైజేషన్ ఫెయిల్ అవ్వడం వల్ల చాలా అయితే కష్టపడింది వేస్ట్ అయిపోతుంది. సో నేను చెప్పినట్టు చేయండి, మీకు కంపల్సరీ మానిటైజేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. డీజే సాంగ్ కోసం చెప్పాలంటే డీజే ఛానల్ పెట్టి చాలామంది అయితే బాగా క్లిక్ అయ్యారు అండ్ డబ్బులు కూడా చాలా బాగా సంపాదించుకున్నారు అండ్ సిల్వర్ బట్టలను కూడా తీసుకున్నారన్నమాట. కానీ చాలా జాగ్రత్తగా తీయాలి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న జాతరలో అన్ని వీడియోలు తీసి పోతురాజు వీడియోస్ అన్నీ తీసి ఇలాంటి డీజే సాంగ్ ఏదైనా యాడ్ చేసుకుని అప్లోడ్ చేసుకునేవారు అనమాట. సో అలాంటి వాళ్ళకి సిల్వర్ బటన్ అప్లై చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా నా దగ్గర కంప్లైంట్లు వచ్చినాయి, అంటే రీజ్ కంటెంట్ వచ్చిందనమాట. అంటే అది ఎందుకు వస్తుందంటే డీజే సాంగ్ వేరే వాళ్ళు క్రియేట్ చేస్తారో ఆ మ్యూజిక్ మనం వాడదాం కాబట్టి, ఓకేనా. వీడియో అయితే మనదే, ఎందుకంటే మన చుట్టుపక్కల ఏదో ఒక జాతర జరుగుతూ ఉంటుంది, వీడియోలు తీసేస్తాం కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే మనం దాన్ని కూడా ప్రాబ్లం లేకుండా చేసుకోవాలనుకుంటే నేను ఇప్పుడు చెప్తాను ఎలా చేసుకోవాలో. కానీ నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. నేను ఎడిట్ చేసి చెప్పను. ఎడిట్ చేశానంటే కంపల్సరీ నాకు స్ట్రైక్ పడుతుంది. ఎందుకంటే ఈ ఎడిటింగ్ అంతా మనకి థర్డ్ పార్టీ యాప్స్ అనమాట. థర్డ్ పార్టీ యాప్స్ కోసం చెప్పాలి. అలా చెప్పి వీడియోస్ కానీ యూట్యూబ్లో పెట్టామనుకో కంపల్సరీ యూట్యూబ్ కూడా స్ట్రైక్ వేస్తాడు. సో అందుకే నేను చెప్తానంతే, మీరు అర్థం చేసుకోండి. ప్లేస్టోర్ ఓపెన్ చేసుకుని దాంట్లో మ్యూజిక్ చేంజరు, లేదంటే ర్యాప్ మ్యూజిక్, లేదంటే డీజే మ్యూజిక్ అని చెప్పేసి కొడితే మీకు బోర్డులో వస్తాయి యాప్స్. ఆ యాప్ల్లో ఏదో ఒక మ్యూజిక్ని యాడ్ చేసుకుని దాన్ని మధ్య మధ్యలో సౌండ్ తగ్గించేసి డీజే హరేష్ ఫ్రమ్ హైదరాబాద్, డీజే నరేష్ ఫ్రమ్ తెలంగాణ అని చెప్పి నచ్చినట్టుగా కొన్ని మ్యూజిక్ మీరు నేమ్స్ యాడ్ చేయండి. తర్వాత మధ్య మధ్యన ర్యాప్ అవుతుంది అన్నమాట. అదే కొన్ని సౌండ్ ఎఫెక్ట్లు మారుతూ ఉంటాయి, మనకు ఫ్రీగా ఇస్తాడు. ఆ సౌండ్ ఎఫెక్ట్ దాంట్లో యాడ్ చేయండి. తర్వాత ఈ మ్యూజిక్ అటు ఆ మ్యూజిక్ ఇటు అలా చేంజ్ చేయండి. అలా ఎంత ఎడిట్ చేస్తే అంత మంచిదన్నమాట. సో ఆ ఎడిట్ చేసిన మ్యూజిక్ని తీసుకొచ్చి మీ దగ్గరలో ఏమైనా జాతరలు కూడా జరుగుతూ ఉంటాయి కదా, ఎక్కడైనా పర్లేదు, అది వాడుకుని దానికి మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. అదే మా దగ్గర జాతరలు జరగవు, ఇయర్కి ఒకసారి జరుగుతుంది అనుకుంటే కొన్ని యూట్యూబ్ ఛానల్లోనే కొన్ని వీడియోస్ ఉంటాయి. అంటే ఎలాగంటే అది ఫ్రీ అనమాట, ఎవరైనా వాడచ్చు అనమాట. ఇప్పుడు న్యూస్ ఛానల్లో కొన్ని జాతర వీడియోలు తీస్తారు, అది ఫ్రీయే, అది ప్రాబ్లం ఉండదు. సో న్యూస్ ఛానల్ని వద్దు, యూట్యూబ్లోనే కొన్ని ఉంటాయి అనమాట, జాతర సంబంధించిన వీడియోస్ తీసి పెడుతూ ఉంటారు. సో ఆ వీడియోస్ అంటే ప్రత్యేకంగా ఒకరు ఛానల్ పెట్టి చేస్తారు, అలా తీయొద్దు. అలాంటి వీడియో డౌన్లోడ్ చేసుకోవద్దు. అలాంటివి కాకుండా నార్మల్గా వీడియోస్ కామన్గా తీసేసి పెట్టేస్తూ ఉంటారు చాలామంది, అంటే జాతరలో వీడియోలు తీసి పెట్టేస్తూ ఉంటారు. అలాంటి వీడియోస్ మీరు కాపీ చేసుకుని మీరు పెట్టుకుని దానికి మ్యూజిక్ యాడ్ చేసుకుని పెట్టుకోవచ్చు. సో అలా పెట్టుకుంటే మీకు మ్యాక్సిమం అయితే ప్రాబ్లం రాదు. ఇలా పెట్టుకోవాలన్నమాట. సో ఇంతకన్నా క్లియర్గా చెప్తే ఏమవుతుందంటే నాకు స్ట్రైక్ పడుతుంది. సో ఇలా ట్రై చేయండి, ఛానల్ అయితే బాగా క్లిక్ అవుతుంది. మ్యూజిక్ మాత్రం చాలా బాగా ఎడిట్ చేసుకోండి. అండ్ వీడియో కంపల్సరీ కాపీ చేయాలి అనుకుంటే మాత్రం కాపీ చేసినప్పుడు ఆ వీడియోని మిర్రర్ ఎఫెక్ట్ పెట్టండి, అటు ఇటు మార్చుకొని దానికి పైన కొన్ని సబ్స్క్రైబ్ బటన్లో మీ యూట్యూబ్ లోగోసు, లేదంటే ఏదో గ్రీన్ స్క్రీన్తో సంబంధించి ఏదో ఒకటి పెట్టి కొంచెం డిఫరెంట్గా ఎడిట్ చేయండి. అంటే ఓల్డ్ వీడియో ఇది సంబంధం లేకుండా ఉండాలన్నమాట. అలా ఎడిట్ చేసి దానికి ఇలాంటి మ్యూజిక్లు ఎడిట్ చేసిన మ్యూజిక్లు యాడ్ చేసుకుని పెట్టుకోవచ్చు. కానీ డీజే ఛానల్ అంటే కొంచెం రిస్కే, చేయాలంటే ఇలా చేసుకోవాలి అంతే. అండ్ అంతేకాకుండా మీలో ఎవరైనా షాపింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ, మింత్రాలో కానీ ఈ ఆఫర్లు పెట్టి తీసేస్తూ ఉంటారు. సో ఆ ఆఫర్ని తీసుకొచ్చి నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయి ఉంటే ఎప్పుడన్నా ఇలాంటి ఆఫర్లు పెట్టినప్పుడు క్లిక్ చేసి మీరు అది కొనుక్కుంటే మీకు చాలా వరకు మనీ సేవ్ చేసుకోవచ్చు. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే నేను కామెంట్లోనే డిస్క్రిప్షన్లోనే అది క్లిక్ చేసి దాన్ని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.